అందరూ చాలా బాగున్నారా? అందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. గమనిస్తాము. ఈరోజు వాక్యమేనగా యోబు గ్రంథము దాంట్లో ఒక మాట మీకు చెప్తాను. యోబు చెప్తాడు, నేను దేని గురించి భయపడుతునో అదే నాకు సంభవించినది. అతను మంచి భక్తి పరుడే, కానీ అతను ఒక భయం ఒకటి వచ్చింది. ఎందుకనగా అతను పోతున్న సందర్భంలో తనకి సంతానం 10 మంది, విస్తారమైన సొత్తు, విస్తారమైన బిజినెస్ ఉంది అతనికి. కానీ అతనిలో భయం వచ్చింది. ఇలా సంతోషంగా ఉన్నామే, ఏదైనా ఇబ్బంది కలిగిననేసి. ఇబ్బంది ఏమి కలగదు. యెహోవా నిన్ను దీవించే దేవుడు, నీతో ఉన్న దేవుడు, యెహోవా నిన్ను చేయబట్టి నడిపించే దేవుడు. నువ్వు భయపడబాక. ఏ సమస్య గుండా పోతున్నా నువ్వు భయపడవు. దయచేసి దేవుడు నీ పక్షమున ఉన్నాడు. లోకంలో ఉన్నాడు, నేను ఏమి చేయలేడు. చూడండి, మన యేషువ గ్రంథం 1:6 మనం చూస్తే, మోసేకి తోడైన దేవుడు నేను నీకు తోడవుతాను అని యేషువతో చెప్పినట్టు నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అన్నాడు. యేషువ ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. యెహోవా యందు భక్తితో ధైర్యం తెచ్చుకున్నాడు. అందువల్ల ఎరుకో గోడలు కూలటానికి ఆ ధైర్యమే కారణం. ఎడపరలా పారలా చేసి పిల్ల అతని ధైర్యమే ఆ ఎరుకో గోడలు కూలాయి, జయించినాడు. ఇంక స్థాన దేశంలో కాలు పెట్టాడు. ఈరోజు ప్రభు నీతో ఉన్నాడు. భయపడబాకండి. భయం మీద రానివ్వకండి. అప్పులు చూసి భయపడబాకండి. వ్యాధులను చూసి భయపడబాకండి. కుటుంబ సమస్యలను చూసి భయపడబాకండి. మీ పిల్లలు చూసి భయపడబాకండి. మీ చుట్టూ ఉన్న శత్రువులు చూసి భయపడబాకండి. దేవుడు మీతో ఉన్నాడన్న మాట మరవబాకండి. ఆయన మీతో ఉన్నాడు. ఆయన మీతో ఉన్నాడు. కాబట్టి భయపడబాకండి. భయం నీ జీవితంలో వస్తే నీ విశ్వాసం వెళ్ళిపోతుంది, నీ భక్తి వెళ్ళిపోతుంది, నీ పరిస్థితి వెళ్ళిపోతుంది. దేవుని మీద భయంగా, దేవునితో ప్రేమగా ఉన్నాడు. భయపడద్దు. దేవుడే మీకు తోడై నడిపించను కాక, దీవించను కాక.